మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా సహోదరులకు, నా స్నేహితులకు, ఆత్మపురులైన దైవజనులకు, బంధుమిత్రులకు, విదేశాల్లో ఉన్న సహోదరులకు నా ప్రేమపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. దేవుని కృపచేత మరొక తరుణం మీతో కలిసి ఆయన లేఖనాలు పరిశోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేనెంతగానో ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో ఒక శ్రేష్టమైన మాట గ్రంథకర్త యోహాను గారు రాస్తారు. ఏమని అంటే, నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకుని, చూడండి, మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే తప్ప, చూడండి, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేసేదాను. చూడండి, యోహానయ్య గారు ఈ ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికి ఇలా మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో జారిపోయావు నువ్వు తెలుసుకొని మారు మనసు పొందు. నేను నీ యొద్దకొచ్చి నిన్ను చూస్తే, నేను నీ కొద్దకొచ్చినప్పుడు ఏం చేస్తాను అంటే, మారు మనసు లేని ఎడల, ఆయన అంటాడు, మారు మనసు లేని ఎడల దీపస్తంభమును తీసివేస్తాను. ఆలోచించమని మనం చేస్తున్నాను. అంటే ఈ లేఖనాన్ని ఒక్కసారి మనం మనసు పెడితే, మనం ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దేవునికి దూరం అయ్యానో, ఎక్కడ దేవుని సన్నిధికి కోపం తెచ్చామో అది మనము తెలుసుకునంట మారు మనసు పొందాలంట. మారు మనసు లేని ఎడల ఆయన మన యొద్దకు వచ్చి ఏం చేస్తాడంటే దీపస్తంభాన్ని తీసేస్తాడంట. ఆలోచించమని మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు ఈ దీపస్తంభాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే లూకాసు వార్తలో 12:35 వచనంలో, మీ నడుములను కట్టుకొని మీ దీపములను వెలుగునివ్వండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ నడుములు కట్టుకోవాలి. నడుము అంటే పేతురు పత్రికలో మీరు వెళ్తే మనసు అని రాయబడింది. అంటే ఇక్కడ అంటాడు, గమనించినట్లయితే మీరేం చేయాలంటే మీ దీపములు వెలుగునివ్వండి. అంటే ఆరిపోయిన దీపాలు కూడా ఉన్నాయి. అందుకే మన దీపాన్ని ఏం చేయాలంటే వెలిగించాలంట. సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. గమనించినట్లయితే మన దీపాలంట వెలగనివ్వాలంట. యేసు ప్రభుల వారు, మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొంది 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన కొండ మీద కూర్చుని ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలా విలువైన మాట. చూడండి, 5లో మీరు చూస్తే 15-16లో రాస్తాడు. ఏమనంటే, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది మనుషులందరికీ కనబడటకు దీపస్తంభం మీదనే పెడతారు. గమనించండి, మంచం కింద కొంచెం కింద అని రాశాడు. మంచం ఏంటి?
కొంచెం ఏంటంటే కొంచెము వ్యాపారానికి సాదృశ్యంగా ఉంది, మంచము సోమరతనానికి సాదృశ్యంగా ఉంది. గమనించమని మనం చేస్తున్నాం. అందుకే యేసు ప్రభు అంటారు, ఎవరైనా దీపం వెలిగించి ఆ దీపం ఎక్కడ పెట్టాలంటే దీపస్తంభం మీద పెట్టాలి, అంతే తప్ప మంచం కింద కొంచెం కింద కాదు పెట్టేది. ఆలోచించమని మనం చేస్తున్నాను. అంటే మనం వెలిగించబడిన మన జీవితాలను మనం ఎలా ఉండాలి అంటే ఈ లేఖనాల్లో రాస్తుంది. మనము చూడండి, కొండ మీద ఉన్న పట్టణం అంట అది మరుగై ఉండదు. ఆ కొండ మీద ఉన్న పట్టణం, ఆ వెలుతురు ప్రజలందరికీ తేటగా కనబడుతుంది. అలాగే రక్షించబడిన మనం, మారు మనసు పొంది మనము ప్రభువులు జీవిస్తున్న మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే కొండ మీద పట్టణం వలె ఉండాలని మత్తయి సువార్తలో ప్రభువులు వారు మాట్లాడతారు. అంటే వెలిగించబడిన నీవు మంచం కింద, వెలిగించబడిన నీవు కొంచెం కింద ఉండకూడదు. కానీ మనుషులందరికీ చూడండి, మీ సత్క్రియలను చూసి కింద రాస్తాడు, మీ తండ్రిని మహిమపరచబడినట్లంట. చూడండి, మీ వెలుగును ప్రకాశించండి. ఆలోచించమని మనం వచ్చేస్తున్నాను. ఒక సూపు లైట్ ఉందనుకోండి, ఒక సూపు లైట్ వెలిగితే 100 సూపు లైట్ని వెలిగిస్తుంది. ఎలక్కోకుండా 100 సూపు లైట్లు కడితే ప్రయోజనం ఏంటి? ఒక్క లైట్ వెలిగితే అది 100 లైట్లు వెలిగిస్తుంది. అలాగే ప్రభువైన యేసు అంటాడు, మీ వెలుగును ప్రకాశించండి. మంచం కింద కొంచెం కింద ఉండగాని రక్షించబడిన నీవు మనం ఎలా ఉండాలంటే దేవుని పట్టణం వలె, కొండ మీద పట్టణము ఎలా ప్రకాశిస్తుందో అలా మనం కూడా ప్రకాశించాలని యేసు ప్రభుల వారు కోరుకుంటున్నారు. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన ఆ శిష్యులకి ఈ ప్రసంగం చేస్తున్నారు. ఆయన ఏమని అంటే, మీరు ప్రకాశించాలి. ఎలా అంటే మీరు కొంచెం కింద మంచం కింద ఉండేదానికి కాదు నువ్వు రక్షించబడేది. మారు మనసు పొందేది ఎందుకై అంటే నీవు ఆయన వెలుగును మనము ప్రకాశించాలి. ప్రకాశించడమే కాదు, అనేకులను వెలిగించేవారిగా మనం ఉండాలి. గమనించుకోమని మనం వచ్చేస్తాం. దేవుని కృపచేత ప్రభువు నన్ను ఏర్పరచుకొని, లోకమాలయంలోంచి నన్ను ఏర్పరచుకొని, ఆయన సేవకు నన్ను పిలుచుకొని, ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన పరిచర్లో సాగుతున్న నా జీవితంలో దేవుని మహాకృప చేత ఇప్పటికి నేను ఇంచుమించు 7,000 మంది పైనే అనేకులను రక్షించి ప్రభువు వైపుకు తిప్పగలిగాను. అంటే అది గొప్పతనమని కాదు, కానీ నేను వెలిగించబడని నేను అనేకులను వెలిగించినట్లుగా నేను ఈ రాత్రి మీ జ్ఞాపకాన్ని తెస్తున్నాను. అందుకే మనం ఏం చేయాలంటే మన వెలుగును ప్రకాశించాలి, అరిపోయేవారిగా ఉండకూడదు. ఆయన రాకడలో మనమంతా ఆ దీపస్తంభాన్ని తీసేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే పట్టణం మీద, ఆ కొండ మీద ఉన్న పట్టణం ఎలా ప్రకాశిస్తుందో మనం కూడా అలా ప్రకాశించాలని యేసు ప్రభుల వారు మాట్లాడతారు. ఎఫెసీ పత్రికలో ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను మనవి చేస్తున్నాను. 5వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ అంటాడు, చూడండి ఏమనుంటున్నాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనబడుతుంది. అంటే ఆ వెలుగులో ఏముండాలి అని అంటే ఇక్కడ రాస్తాడు ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు అంటాడు, వెలిగించబడిన నీవు ఎలా ఉండాలి అని అంటే 1 మంచితనం, 2వది నీతి, 3వది సత్యమును అనుసరించాలి అని ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో మనం ఆలోచన చేస్తే ప్రభుల వారు అంటున్నారు ఈ రాత్రి, వెలిగించబడిన నీవు అనేకులు వెలుగుగా ఉండాలి అన్నారు. 2వది మనం చూస్తే 2వది మంచితనం, 3వది చూస్తే నీతి, 4వదిగా మనము చూస్తున్నట్టే సత్యమును అనుసరించాలి. ఈ రోజున ఎంతో మంది సత్యమును అనుసరించగా అసత్యాన్ని అనుసరించి వారి జీవిత వ్యవస్థ ఎలా ఉందో మనొక్కసారి మనం ఆలోచించుకోమని మనం వచ్చేస్తున్నాం. మీరు ఆలోచిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. అక్కడ 10 మంది కన్యకల గురించి ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్తున్నారు. వాళ్ళంట 10 మంది బయలుదేరారంట. బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారంటే పెండ్లికి వెళ్తున్నారు. చూడండి, అక్కడ బయలుదేరి వాళ్ళు పెండ్లు కొడుకు రాలేదని ఒక చెప్తే వాళ్ళంట నిద్రపోతున్నారంట. ఆలోచించండి మీరు. మత్తయి చూడండి, మీరు ఆ లేఖనాలు మీరు చదువుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం
వాటి నుంచి మీరు చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన పెండ్లకు బయలుదేరిన కన్యకలను పోల్చాడు అక్కడ దేవుడు. అంటే 10 మంది కన్యకలు బయలుదేరి వెళ్తున్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎవరో చెప్పారు, అమ్మాయ ఇంకా పెండ్లు కొడుకు రాలేదు, ఇంకా టైం ఉంది అని అంటే వాళ్ళంట కునుకు నిద్రపోతున్నారంట. నిద్రపోతూ ఉన్న సమయంలో అర్ధరాత్రి ఒక కేక వినపడింది. ఎప్పుడైతే కేక వినబడిందో చూడండి, ఇదిగో పెండ్లు కుమారుడు అని ఎప్పుడైతే కేక వినబడిందో ఉలుక్కబడి లేచారంట. లేచినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే 5 దీపములు వెలుగుచున్నాయి, 5 ఆరిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆలోచించమని మనం చూస్తున్నాం. గమనించాలి. ఆలోచిస్తే వాళ్ళు ఏమయ్యారు? వెళుతున్నది పెండ్లికి. ఆలోచనిచ్చారు. ఆ పెండ్లికి వెళ్తున్న వారి జీవితంలో ఏమయ్యారు అంటే వెళ్ళింది 10 మంది. ఆ 10 మందిలో 5 మాత్రమే వెళ్ళగలిగినట్లు మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో మనం కూడా బయలుదేరుతున్నాం. ఎప్పుడంటే గొర్రెపిల్ల వివాహము సమయం ఆసన్నమవుతుంది, ప్రకటన గ్రంథంలో రాస్తాడు. మరి ఆ గొర్రెపిల్ల వివాహానికి మనం బయలుదేరి వెళ్తున్న దినములు మనం ఆరిపోయేవారిగా ఉన్నామా, వెలిగించేవారిగా మనం ఉన్నామా? ఆలోచించుకోమని మనం చూస్తున్నాం. మీ వెలుగును ప్రకాశించనివ్వండి. ఆలోచించండి. మీ సత్క్రియలను చూసి అనేకులు మారినట్లుగా మీరు జీవవాపిని చేత పట్టుకుని మూర్ఖులు ఎదుట జ్యోతుల వలె ప్రకాశించమని లేఖనాలు చెప్తున్నాయి. మనం మరి ఎలా ఉన్నాం? ప్రకాశించే వారిగా ఉన్నామా, ఆరిపోయేవారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచిస్తే నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తొలగిస్తాను అని ఎఫెసు సంఘానికి యేసు ప్రభువుల వారు మాట్లాడతారు. ఆ ఎఫెసు సంఘాన్ని మనం చూసినట్లయితే, ఆలోచించినట్లయితే అది మారు మనసు పొందలేని సంఘముగా మనకు కనబడుతూ ఉన్నది, రక్షించబడలేని సంఘముగా కనబడుతుంది. అందుకే ప్రభువుల వారు ఆ సంఘాన్ని చూసి, నేను వచ్చినప్పుడు మీరు మారు మనసు లేని ఎడల నేను దీపస్తంభాన్ని తీసివేస్తాను, అగ్ని ఆరదు, పురుగు సావదు, దన్నం పెట్టి సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. మరి ఆలోచన చేస్తున్నట్లయితే మన దీపమును వెలిగించే వారిగా ఉండాలి. అందుకే మేము ప్రభు యేసు అంటాడు, మీరు ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి? తేజో నక్షత్రాల వలె మనము నిరంతరము ప్రకాశించే వారిగా మనం ఉండాలని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకే యాజకుడు ఆలోచన చేస్తే, గమనించినట్లయితే ఒక బలిపీఠము కట్టి ఒక ఎద్దును కోసి ఆ మాంసమును ముద్దలుగా కోసి ఆ బలిపీఠం ఎత్తి రాత్రంతా మండిస్తాడు. దీపము ఎప్పుడు అది ఆ బలిపీఠము ఆరిపోకూడదు. ఆలోచించమని మనం చూస్తున్నాం. అది ఆరిపోకుండా ఏమవ్వాలంటే తెల్లవారైనప్పటికీ ఆ మాంసపు ముద్దలు బూడిదగా మారిపోవాలి, పొడుమైపోవాలి. ఆలోచించమని మనం చేస్తున్నాం. మన జీవితంలో మనం వెలిగించే వారిగా మనం ఉండాలి తప్ప మనము చల్లారిపోయే వారిగా మనం ఉండకూడదని లేఖనాలు ఘోషిస్తున్నాయి. మరి ఆలోచించండి, నీ స్థితి ఎలా ఉంది? ఆలోచించినట్లయితే వెలిగించబడిన జీవితంలో జీవిస్తున్న నీవు ఆరిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? వెలిగించబడే స్థితిలో నీవు ఎలుగును ప్రకాశించి ఎదుటి వారికి ప్రకాశించేవాడిగా నీవు ఉన్నావా? ఆలోచన చేసుకుని ఒక్కసారి ఈ లేఖనం మీద మీరు మనసు పెట్టమని మనవి చేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించబడుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, వందనములనైనా మరొక తరుణం నీ పాదాల దగ్గర చేరి కొన్ని మాటలు నీ లేఖనాల నుంచి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఏ సమయాన్ని బట్టి మేము స్తోత్రాలు చేస్తున్నాం. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారు, ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు, ఎందరైతే ఈ వాక్యసారంగా నడుస్తున్నారు, వారందరినీ, వారి కుటుంబాలను, వారికి కలిగిన సామర్థ్యాన్ని మీరు దీవించి మీ రెక్కల నీడలో దాచి కాపాడి కరుణించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.